గుడి చరిత్ర చెప్పండి. ఆ తర్వాత అలియాబాద్ మల్లికార్జున స్వామి స్వయంభూగా స్వామికి ఈ అవతారంలో ఉండే. ఇంత చిన్న పిల్లగాడు ఎట్లా పెరుగుతుంటాడు, దేవుడు ఎట్లా ఆకారం కూడా పెరుగుకుంటూ వస్తుంది. కానీ లేదంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ వచ్చేసి ఇంకెక్కువ మంది అవుతారు. ప్రతి సంవత్సరం మనం మల్లన్న జాతర ఎందుకు జరుపుకుంటాం అంటే కలపల్లో ఏదో పెట్టారు కదా, అంటే ఏంటి అది? మల్లికార్జున స్వామి నలుగురు భార్యలు, నలుగురు. కానీ మాదేంటంటే శాస్త్రయుక్తి చేయాలి, మళ్ళీ పాటలు పాడాలి. కళ్యాణం దేవి కళ్యాణం అనే పాట పాడాలి. విష ప్రయోగాలు ఉంటాయి, ఆ సమయంలో ఉంటాయి. ఎందుకుంటాయి? మేమిద్దరం మాత్రమే ఉండాలి, ఎవరు ఉండొద్దు ఆ టైంలో. అంటే ఆ దేవుడు మాకు ఏదో చెప్తాడు, మేమేదో చేస్తాము చెప్తాడు. అది తప్పదు చెప్తాడు. నేను అప్పటిదాకా నార్మల్ గా చూసిన వ్యక్తిని ఆ ఒక్క సమయంలో మీరు ఏం చెప్పారో తెలియదు, కానీ అతను చాలా మందికి కూడా అభిప్రాయాలు ఉంటాయి, అది ఉత్తిగానే ఉంటుంది, నార్మల్ ఇట్లా గుంజేస్తే వచ్చేస్తుంది అని అంటుంటారు. 6 మంది గుంజితే కూడా తెగని కాలాలు ఉన్నాయి మాకు. కాదు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ముట్టుకోవచ్చుగా, ఎందుకు ముట్టుకుంటలేరు? దాంట్లో ఏదో పవర్ ఉంది కాబట్టి వాటి దగ్గరకు వస్తలేడు. కొండపోషం పండుగ అంటే నెక్స్ట్ తెల్లారి ఉంటుంది, అది కూడా ప్రతి దగ్గర ఉంటుంది. అంటే ఒక సందలి పెరిగల సంత మల్లన్న సాయమై ఉండవు మైలారుడా గుండ మీద ఓ మల్లన్న ఉంటారు. అదే దేవదారి తుమ్మేదలో మల్లన్న దేవదారి తుమ్మేదలో నెత్తి మీద బోనాలు నీ గండా దీపమే దేవదారి తుమ్మేదలో మల్లన్న. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈరోజు మల్లికార్జున స్వామి అలియాబాద్ విలేజ్లోని మల్లికార్జున స్వామి పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం. నుంచి ఇది ఎప్పుడు వెలిచింది, సో ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ జాతర జరుపుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం వారిని అడిగి. సో చెప్పండి, మీ పేరు? కుమార్ యాదవ్, వెంకటేష్ యాదవ్, సంజీవ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్. ప్రత్యేకత ఏంటంటే యాదవులకు మల్లన్న దేవుడు ఇంటి దైవము. అందుకని ప్రతి సంవత్సరము మేము మల్లన్న దేవుని కొలుచుకున్న కొద్దిగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాబట్టి ఆయన జాతర బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అందరు నాణ్యాల తాతల కన్నా ముందు నుంచి ఇక్కడ దేవుడు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి వాళ్ళ దారిన వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు నడిపిస్తూ వాళ్ళ ఇంకా మేము కూడా అదే విధంగా ఇది తెలుసుకొని ఇదే బ్రహ్మాండంగా ఆయన కళ్యాణం కానీ ఆయన జాతర కానీ బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటున్నాము. మన అలియాబాద్ ప్రజలకు కూడా ఇంచుమించు ఇక్కడ మొక్కుకున్న ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు నెరవేర్చినాయి. నేనే ఉదాహరణకు సర్పంచ్ ఇక్కడనే కొబ్బరికాయ కొట్టిపోయినా గెలిచిన, ఇక్కడనే కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టిపోయినా గెలిచిన. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక కోరుకున్న అందరికీ ఆ విధంగా దేవుడు వరమిస్తుండు. అందుకే నేను ఎక్కువ కొలుచుకుంటున్నాను. చాలా పెద్ద ఎత్తు వస్తుంది, సరిపోక ఇబ్బంది వచ్చిపోదు. రన్నింగ్ అవుతుంది కాబట్టి చాలా పబ్లిక్ వచ్చిపోతుంది. మాకు ఇప్పటికి రౌండ్ దింపుతుండే, ఇప్పుడు సుడిముట్టు ఇంట్లో అయినా కూడా జాగ్రత్త బంద్ చేసి బంద్ కూడా కడుతుంది. అప్పట్లో గుడ్డాలు లెక్కలు ఉండే, అందరు పొలాలు మంచి కింద ఉంటే ఇలా ఇంట్లో ఏమైనా దేవుడు వెలిచిండు అని చెప్పి దీని మందం దేవుని దగ్గర మందం చూసుకొని గోడ కట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. యాదవులు అంతా కృషి, ప్రతి ఒక్క యాదవుల కుటుంబము ఇలా పాత్రతో సహా ఖచ్చితంగా కృషి చేసి పెట్టుకుని ఇంత మటుకు దేవుడు మాకు ఈ గోడ కట్టుకోవడం జరిగింది. మా యాదవులు అందరి తరఫున ధన్యవాదాలు. సో ఈరోజు మాకు మీ జాతరని చూపిస్తారా? ఖచ్చితంగా మీరు 5 గంటల వరకు ఉండవలసిందే. మా జాతర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు మంచి పెద్ద ఎత్తున వస్తారు. అగ్నిగుండాలు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. బోనాలు పెద్ద ఎత్తున తిరగడం జరుగుతుంది. ఇక్కడ శివసత్తులు ఉంటారు, శివసత్తులతో వాళ్ళు కూడా చెప్తారు. మన మల్లన్న చరిత్ర కూడా శివసత్తులే చెప్పగలుగుతారు. కొద్ది శివసత్తులను కూడా అడగాలని కోరుకుంటున్నాను. స్వామి, మీ పేరు? అలియాబాద్ ఒగ్గు మల్లేష్ యాదవ్. సో ఈరోజు మన అలియాబాద్ గ్రామంలో మల్లన్న జాతర జరిగింది కదా, సో దీని గురించి పూర్తి వివరాలు మాకు చెప్తారా కొంచెం? అంటే ఎందుకు జరుపుకుంటారు మల్లన్న జాతర ప్రతి సంవత్సరం? అయితే ముందుగా మన గుడి చరిత్ర చెప్పండి, ఆ తర్వాత మల్లన్న జాతర గురించి చెప్పండి ఒకటి. ఫస్ట్ అయితే మన గుడి చరిత్ర ఏంటి, అంటే ఎప్పుడు నుంచి ఉంది ఇది, ఎలా ఉంది, మీరు చిన్న ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది? అంటే మా పెద్దలు చెప్పింది చెప్తున్నా.
ఓకే. అయితే ఇది ఇప్పుడు ఇది చిలుకలు చేన్లు. ఒకప్పుడు ఇవి చిలుకలు చేన్లు అయితే ఊరు పెరగడంతో ఇది ఏందైపోయింది, నడిమద్దలు అయిపోయింది. అయితే ఒకప్పుడు మా నాయనలు మా వాళ్ళు చెప్పింది ఏంటంటే మల్లికార్జున స్వామికి ఈ అవతారంలో ఉండే, ఇంత అవతారమే, ఈ సైజులో అవతారం ఉండే. ఆ చిన్న పిల్లగాడు, పుట్టిన పిల్లగాడు ఎట్లా పెరుగుతుంటాడు అట్లా ఈ గుండుకు, ఇప్పుడు కనిపిస్తున్న గుండు పాదం ఎంత వరకు గంతే ఉండేనంట దేవుడు. అవును. ఇది ఇలా 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 గుండె ఎట్లా పెరుగుతుందో ఆ దేవుడు ఎట్లా ఆకారం కూడా పెరుగుకుంటూ వస్తుంది, ఆకారం కూడా పెరుగుకుంటూ వస్తుంది. అంటే పెద్దలు చెప్పిందే మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసిండు కాబట్టి ఇక్కడ ఈ గుళ్ళు కట్టేసి ఇది ఇంత మా పెద్దలు చేసిండ్రు. మా నాయన కాడికించి, మా అన్న కాడికించి, ఇప్పుడు నా వరకు మా తమ్మిని కాడికించి మేమందరం ఈ గుడికి సేవ చేస్తున్నాం. ఇది అందరిది స్వయంభుగా వెలిసిండు కాబట్టి ఈ దేవునికి ఏది నమ్మినా ఏది మొక్కినా వరాలు ఇస్తున్నాడు దేవుడు. ఇయ్యల్ల ఎంతమంది 60 మంది బియ్యం పోసిండ్రు అంటే ఏంటి, వాళ్ళు మొక్కి కోరికలు నెరవేర్చినాయి కాబట్టి బియ్యాలు పోసిరు, ఒక కూర మీసాలు పెడుతున్నారు. స్వామికి ఏవో మూడుపులు అప్పచెప్తుంటారు. అంటే 100 మందిలో 60 మంది వచ్చిండ్రు అంటే ఆపతుండి ముట్టుండి కొన్ని సమస్యల నుండి కొంచెం తగ్గిర్రు, ఇంకా ప్రౌడ్ ఎక్కువ వచ్చేసి ఇంకెక్కువ మంది అవుతారు. అలియాబాద్ మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసి అందరికి వరాలు ఇస్తుండు కాబట్టే ఇదంతా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం మల్లన్న జాతర ఎందుకు జరుపుకుంటాం స్వామి? అంటే ప్రతి సంవత్సరము ఈ జాతర జరపడానికి కారణం ఏంటంటే యాదవ కులాచారం. మల్లికార్జున స్వామి అంటే కాపుల ఇళ్ళలో పుట్టిండు. అటు కాపులకు సంబంధించింది, ఇక్కడ గొల్ల వాళ్ళకు సంబంధించింది, ఇప్పుడు యాదవులు అంటున్నాం. అయితే ఏంటంటే ఈ సంక్రాంతి నిలబెట్టిన నుంచి ఉగాది వరకు ఈ మల్లికార్జున స్వామి జాతరలు చేస్తుంటారు. ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఈ జాతర చేయడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరము ఆ భగవంతుని చేస్తే ఏదో మాకు మంచి జరుగుతుంది, మాకు అన్ని విధాల మంచి జరుగుతుంది కాబట్టి. అయితే ఇదేంటంటే సంక్రాంతి నిలబెట్టి నుంచి సిటీ వరకు సట్టి అనేది బట్టి భగవంతుని సట్టి అంటే 41 రోజు మండలం చేసుకొని కొమరవెల్లికి పోతారు. కొమరవెల్లిలో ఆ మల్లికార్జున స్వామి అగ్నిగుండాలు జాతరలు అవన్నీ చేస్తారు. అక్కడికించి సిటీలో సట్టి బట్టి మల్లన్న జాతరలు ఇళ్ళ పండుగలు చేసుకొని అక్కడ వస్తారు. ఊర్లలో ఏమవుతుందంటే శివరాత్రి వెళ్ళి నుంచి ఇలాంటి మల్లన్న జాతర ఇప్పుడు అలియాబాద్ ఎట్లా జరుగుతుంది అట్లా విలేజ్లలో శివరాత్రి వెళ్ళంగానే జాతరలు చేసి ఆ మల్లన్న గొల్ల వాళ్ళకు సంబంధించింది ఎంత దూరం ఉందో అంత దూరం వరకు, కాపులు ఎంత దూరం ఉన్నారో అంతవరకు ఈ మల్లికార్జున స్వామిని ఎత్తుకుంటారు. అంటే సబ్బండ వర్ణం అందరు చేయొచ్చు, సబ్బండ వర్ణం అందరికి దేవుడే, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆనాటి నుంచి పూర్వీకుల నుంచి మొదలు పెడితే గుళ్ళళ్ళు మల్లన్న గుళ్ళు కట్టి గుళ్ళలకు జాతర చేస్తారు అని అర్థం. అదే వస్తున్నది. అయితే ఈ జాతర కారణం ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఊరన్నతాన మల్లికార్జున స్వామి, ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఊర్లకు మల్లికార్జున స్వామి. హనుమాన్ల గుడి ఎట్లుంటుంది, పోచమ్మ గుడి ఎట్లుంటుంది, అట్లా మల్లన్న గుడి ఉన్నంతసేపు గొల్ల కురుమలు ఎంత దూరం ఉన్నారో అంత దూరం మల్లన్న గుళ్ళు ఉన్నాయి. గుళ్ళల్లో ప్రతి సంవత్సరము అంటే కొన్ని తాను చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ప్రతి సంవత్సరం మల్లన్న జాతరగా మాత్రం సంవత్సరానికి ఒకసారి, ఒక్కో దగ్గర ఏంది 3 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. కానీ మన ఆచార ప్రకారం, యాదవ ఆచార ప్రకారం సంవత్సరం తప్పదు. ఒకరికి వీలు కాకపోతే ఎవరో ఒకరు ముందుపడి చేయాల్సిందే, తప్పదు. ఇది కులానికి సంబంధించింది. మల్లన్న జాతరలు చేస్తారు. ఈ మల్లన్న జాతరలు ఒగ్గువాన్ని సంప్రదించి, ఒగ్గు పూజలను సంప్రదించి యోగి దినము ఈ లెక్క ఇది చేసుకుందాము. బయట ఎలా అయితే పెళ్ళిళ్ళకి పంతులను మాట్లాడతారో అలా ఒగ్గు వాళ్ళని మాట్లాడతారు. ఈ పండుగ ఒగ్గు వాళ్ళు కంపల్సరీ ఆడవిళ్ళ లెక్క ఒగ్గు వాళ్ళు సంప్రదాయం ఏంటంటే ఆడవిల్లు వచ్చింది అంటే కాదు, నార్మల్గా చేరాదు, మీరు మేము పక్కా ఉండాలి. పక్కా ఉండి ఇప్పుడు ఏంటంటే మొట్టమొదలు కుల పెద్దలు పిలిచి అయ్యా గింత కాదు గింత గిది చేద్దాము అని వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే తర్వాత మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని డేట్ ప్రకారం మేము వచ్చేసి మొట్టమొదలు ఏం చేస్తామంటే ఒక మంగళవారం, ఒక బేస్తవారం ఫస్ట్ అమ్మవారు ఎల్లమ్మ ఇంటి ఆడివిల్ల లందకాడి వాళ్ళ మొట్టమొదలు లందకాడి పోయి లందకాడ అమ్మవారికి పూజ చెప్పాలి. ఆడవిల్ల సమస్తమైన దేవతలకు భూమండలంలో ఎల్లమ్మ దేవతని అమ్మవారు ఆమెనే ఎక్కువ కొలుస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదలు ఏ పండుగ చేసినా ఎల్లమ్మ కాడి పోయి లంద కాడి పోయి బొట్లు పెట్టి అమ్మవారికి
ఉదయం లందకాడికి వచ్చి సాయంత్రం ఆ మల్లికార్జున స్వామికి మైలలు ఇస్తారు. మైలు అయిపోయినాయా? మైలలు ఆదివారం నాడు గంగా స్నానం, మల్లికార్జున స్వామికి గంగా స్నానం. ఆ రోజు ఏ రోజు గంగకి వెళ్ళి గంగ పూజ అయిపోయిన తర్వాత దేవుణ్ణి మల్లికార్జున స్వామి తెచ్చి గుళ్ళే పెట్టేసి అటు తర్వాత రాత్రి గంపలు అంటే మన కుండ తీసుకొని బోనాలు తెచ్చి గంపలు తెచ్చి స్వామి నీకు ఇది చేస్తున్నాము, ఈ రాత్రి నీకు ఇది మేము అర్పిస్తున్నాము, ఈ రక్ష నువ్వే అని గంపలో కుండ పెట్టేసి బెల్లము, బియ్యము, పసుపు, కుంకుమ వీటితో యుక్తంగా పూజ సామాన్తో తెచ్చేసి గుడికాడ పెట్టేస్తారు. చేసేసి ఆ రోజే గంగకెళ్ళిన అంటే గంపలు తెస్తారు, అంటే స్వామికి అర్పితం. ఒక 2 గంటల కథ చెప్తాం, వీలైన వాళ్ళు గంట, వీలు కాని వాళ్ళు 2 గంటలు, ఏదో యథాశక్తిగా వాళ్ళు ఉన్నంత వరకు చేసి ఒక్కొక్క తాను ఒక్కొక్క ఆచారం. ఇక్కడ వరకు ఇది. ఎక్కడైనా రాత్రే తెస్తారు గంపలు. ఇక్కడ మా పెద్దలు పెట్టింది ఉదయం తెస్తారు కాబట్టి ఉదయం చేసినాం, కానీ ఎక్కడైనా నైటే తెస్తారు. ఓకే, మీరు పొద్దున ఏదైతే గంపలు తెచ్చారో ప్రతి విలేజ్ లో నైట్ తెస్తారు. రాత్రి మన అలియాబాద్ విలేజ్ లో మాత్రం ఇక్కడ మాత్రం పొద్దున తెస్తాం. ఆ తర్వాత ప్రత్యేకంగా మీరు అక్కడ డిస్ట్రిక్ట్ కూడా తీశారు కదా దానికి. అంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. 10 బాటలు దాటొస్తాం, 3 బాటల కాడ 12, ఒక తల్లి బాగలేదు, పిల్ల బాగలేదు, అది అని ఏదో పడేస్తుంటారు. అవి వచ్చిన భక్తులకు ఇప్పుడు ఒక ఆడవిల్లు వస్తుంది, ఒక చెల్లి వస్తుంది, ఒక మరదలు వస్తుంది, 12 మంది బావలు వస్తారు, బామరదలు వస్తారు. ఆ గంపని ఎత్తులు పెట్టుకుని వస్తారు అంటే మళ్ళీ దీన్ని మోస్తున్నావు, నువ్వు మోస్తున్నావు కాబట్టి ఆ 3 బాటలు కానీ దాటేసి వచ్చినావు. చెడు మంచి ఆ భగవంతునికి అంటొద్దని మేమేం చేస్తామంటే గుమ్మడికాయని అలంకరించి పసుపు కుంకుమలతోటి అలంకరించి ఆ గుమ్మడికాయ దింపి ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 3 సార్లు నీళ్ళు ఒకసారి ఆ గుమ్మడికాయ కొట్టేసి దేవుని ప్రార్థన చేసి మల్లనను దండికం వేసి ప్రార్థించి దండికం వేసి ఆ గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి సాక పెట్టి అప్పుడు వాళ్ళతో. ఎందుకంటే మీ సమస్తమైన దోషాలు అటే పోవాలి. ఈ పవిత్రంతో మాత్రమే గంపలు మా ఇంట్లోకి రావాలి, మా గుడికి రావాలి. వాళ్ళ శని దోషాలు కొన్ని వెళ్ళిపోవడానికి చేసినది. ఉదయం మబ్బుల్నే సోమవారం నాడు మబ్బుల ఏ రాత్రి కానీ లేచి ఒగ్గువారు స్నానాలు చేసి ఆచరించి వచ్చేసి గుండం కట్టేసి వాళ్ళు యథాశక్తిగా ఏ కట్టెలు తెస్తే ఆ కట్టెలతోటి గుండం అంటూ పెట్టాలి. తర్వాత ఇక్కడ కొట్టం పెట్టారు, కొట్నం. ఇప్పుడు చేసిందని ఏమంటారు? మల్లికార్జున స్వామి గుళ్ళకి తమ కళ్యాణం జరగబోతుంది కాబట్టి వాళ్ళకు ఆ స్వామివారి అమ్మవారికి కొట్నం పెట్టుట, పెళ్లికి మొదలు పిల్లగానికి ఎలా పెడతారు అట్లా అమ్మవార్లకు కూడా ప్రతి సంవత్సరము మల్లికార్జున స్వామి గుళ్ళల్లో పూజలు చేసేటప్పుడు మళ్ళీ అగ్నిగుండాలు జాతరలు జరిగేటప్పుడు కళ్యాణానికి మొదలు కొట్నం పెడతారు. కొట్నం పెట్టుట ఈ బియ్యమే స్వామికి నైవేద్యంగా ఇదే భావిస్తారు. సతరబొనమని గుండం కాడికి నైవేద్యం తెచ్చేది, అగ్నిగుండం మీదకి ఇదే నైవేద్యము, దేవునికి ఇదే నైవేద్యం. సతరబోనానికి అన్నము, కొట్నం పెట్టుట అంటారు. ఆ కార్యక్రమం తర్వాత ఆ మల్లికార్జున స్వామికి పటం కొట్టడము, వద్దున పటం వేసినామా అలాంటి పటం కొట్టే వాళ్ళు పటం కొడుతుంటారు. ఆ మల్లికార్జున స్వామి చరిత్ర చెప్పేటోళ్ళు చరిత్ర చెప్తుంటారు. ఈ చరిత్ర చెప్పినప్పుడు మనము ఏ డేట్ ఏ సమయం అయితే పెట్టుకున్నామో ఆ మల్లన్న స్వామికి 12:30క 1 గంటక 2 గంటక అష్టమి నైమి అమాసలు ఎట్లుంటాయో అట్లా స్వామికి కూడా కళ్యాణం చేసే టైం ఉంటుంది, ముహూర్తం. ఆ ముహూర్తం దాకా మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేమందరం వాళ్ళు పటం కొడుతుంటారు, వాళ్ళు దేవుళ్ళ బోధిస్తుంటారు, ఒకళ్ళు దేవునికి అలంకరణ చేస్తుంటారు, అమ్మ వాళ్ళకు అయ్యే వాళ్ళకు అలంకరణ చేస్తుంటే చెప్పేవాళ్ళు కథ చెప్తుండాలి. జనముతోటే అంతా ఆ జనానికి అలరించడానికి సంతోషపడడానికి వాళ్ళతోటి ఏం చేస్తుంటాం మేము, అలా కథ చెప్పేటోళ్ళు కథ చెప్తుంటారు, పూజారులు వచ్చేటోళ్ళు పటం కొడుతుంటారు, చేసేది చేస్తుంటారు. దాని తర్వాత కళ్యాణం ఇక ఆ సమయం ఏదైతుందో ఆ సమయం. కళ్యాణంలో ఎలా చేస్తారు? ఒక 5 రకాల కళ్ళు ఏదో పెట్టారు కదా, అంటే ఏంటి అది? లింగాలు అనేది ఏంటంటే మనం ఆదివారం రాత్రి పోతామా, ఆదివారం రాత్రి గంగతెప్పకు, ఆ గంగతెప్పకు పోయేటప్పుడు ఏంటంటే 5 అంటే ఇప్పుడు మన 5 ఏళ్ళు ఎట్లుంటాయి అట్లా మల్లికార్జున స్వామి స్వయంభూ పెద్ద ఆయన భర్త
వీళ్ళిద్దరు భార్య భర్తలు, బ్రహ్మరాంబ గొల్లకేతమ్మ ఇద్దరు భార్యలు, మల్లికార్జున స్వామి నలుగురు భార్యలు, నలుగురా? నలుగురు. అందరికి ఇద్దరే తెలుసు అంటే ఫస్ట్ స్వయంభూ ఏంటంటే దేవతలందరికీ ఉంటారు కాబట్టి మల్లికార్జున స్వామి ఒక్కొక్క అవతారంలో ఒకటే. కాపుల ఇళ్ళల్లో పుట్టినప్పుడు ఇద్దరిని చేసుకున్నాడు, కాపుల ఇళ్ళల్లో పుట్టినప్పుడు ఇద్దరిని చేసుకున్నాడు. మళ్ళీ ఏంది భ్రమరామను మొదట లగ్గం చేసుకున్నాడు, తర్వాత గొల్లకేతం ఒక అవతారం శ్రీశైలంలో. కాపుల ఇళ్ళల్లో అది రెడ్డిస్ ఇళ్ళల్లో కూడా కాపుల ఇళ్ళల్లో పుట్టి కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఫస్ట్ పద్మాలదేవిని లగ్నమాడి అక్కడ వాళ్ళు వదిలిపెట్టే బాధలకు ఆయన సమస్యలు ఏగలేక ప్రపంచం ఏలిండు, రాజ్యం ఏలిండు, దేశం ఏలిండు, అన్నీ ఏలిండు కానీ సుఖం లేదు, ప్రశాంతత లేదు. ఇంట్లో ఇంట్లో వదిలి పెట్టే బాధలకు ప్రపంచంతో బాధలకు ఎందుకు నాకు ఇదంతా వెళ్ళిపోయాడు, ఊరిడిచి వెళ్ళిపోయి పద్మాలతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రత్నాంగదేవిని లగ్గమాడాడు. మొత్తం ఫస్ట్ బ్రహ్మరాంబ గొల్లకేతమ్మ, తర్వాత పద్మాలదేవి, తర్వాత రత్నాంగిని, నలుగురిని భార్యలు చేసుకున్నాడు. ఒక అవతారం ఇద్దరిని, ఒక అవతారం ఇద్దరిని, నలుగురు భర్త మల్లికార్జున స్వామి. అందుకే ఇప్పుడు స్వయంభూగా ఆ లింగాలకు మాత్రమే కళ్యాణం చేస్తారు. అవును అంతే కొంతమందికి ఇచ్చి ఆ తింపినం పటం చుట్టూ అవును. తిప్పించి కుల పెద్దలు ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారో, తండ్రికి నలుగురు కొడుకులు పుడతారు, వర్ణంలో 100 మంది ఉంటారు, అవన్నీ కావు. ఆ వర్ణంలో పెద్ద ఆయన ఎవరు, ఆ పెద్ద మనిషికి ఆ లింగం పట్టిస్తాం. పెద్ద గొల్ల, పెద్ద బండారి, పెద్ద కురుమ, సిల్వోజ అని ఉంటాయి. వాళ్ళని పిలిచి అలా పిలిచి మొట్టమొదటి వాళ్ళకి ఇచ్చి తర్వాత మిగతా పెద్దలు ఎవరు ఉంటారో 5గురు పట్టించి పోలు దింపుతాం. పోల్ 5 సార్ల 5 సార్లు దింపి పొల్లె పెట్టేసిన తర్వాత ఆ స్వామికి కళ్యాణం. 5 లింగాలు పోల్లో పెట్టి పంతులు గారు వచ్చారు. పంతులు గారు సేమ్ మనకి ఎలా అంటే ఇక్కడ మాత్రమే పంతులు, ఎక్కడైనా మేమే చేస్తాం, వేరే దగ్గర మీరు మేమే చేస్తాం. ఇక్కడ మా పెద్దల నాన్న నుంచి వచ్చింది కాబట్టి మేము పంతులు పెట్టి చేసినాం, కానీ ఎక్కడైనా ఒగ్గువారే చేస్తారు. ఒగ్గువారు ఆరతి ఇవ్వాలి, ధూప దీప నైవేద్యం ఫలం పత్రం అంటే కొబ్బరికాయ కొట్టేసేయాలి. ఇది కళ్యాణం అవుతుంటుంది. అక్షంతలు చల్లే ముందే కొబ్బరికాయ కొట్టాలి, నిమ్మకాయ, ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ పక్కల పొంటి పెట్టేసి ఆ స్వామికి ఏంటంటే అక్షంత జలిపి చేసి ఆరతి ఇచ్చేసేయాలి. ఆరతి ఇచ్చిన తర్వాత ఎక్కడైనా భూమండలంలో ఎక్కడున్నా మేమే చేస్తాము. కాకపోతే మా తాతల కాడికి ఏం చేసారు కాబట్టి మాకు పెద్దలు పంతులు కాబట్టి వాళ్ళు మేము గౌరవించాలి. ఇలా నడమంతా తీసేస్తే కాదు కాబట్టి వాళ్ళని మేము గౌరవించాలి. కాబట్టి జీలకర్ర, బెల్లము, పుస్తమెట్టెలు పూజతో యుక్తంగా కళ్యాణం మొత్తం పూర్తయిన తర్వాత ఒక మానవునికి ఎలా అయితే జరిపారో సేమ్ అలానే సేమ్ ఉంటుంది, కానీ జరిపారు. సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వేద మంత్రాలతోటి భార్యాభర్తల పెళ్లి చేస్తారు. కాకపోతే మా ఒగ్గు పాటలతోటి మేము ఇది చేస్తాం. తదేవత లగ్నం తారాబలం చంద్రాబలం అని పంతులు చదువుతారు. కళ్యాణము దేవ కళ్యాణమే దేవాన దేవతల కళ్యాణమా, దేవుని కథకు సంబంధించి వస్తుంది. శాస్త్రయుక్తంగా వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు. కానీ మాదేంటంటే శాస్త్రయుక్తంగా చేయాలి, మళ్ళీ పాటలు పాడాలి. కళ్యాణము దేవి కళ్యాణం అనే పాట పాడాలి, తదేవ లగ్నము తరబలము పాటలు పాడుకుంటూ ఆ స్వామి కళ్యాణం చేసిన తర్వాత పాటలు పాడి అక్షంతలు చల్లిన తర్వాత అందరు చల్లుతారు. ప్రతి ఒక్కరు ఆచరించి అందరు చల్లిన తర్వాత ఆ స్వామికి ఈ దేవునికి ఓడిబియ్యం పోస్తారు. అప్పుడు ఈ పొల్లనే ఈ పొల్లనే ఒడిబియ్యం పోస్తారు. ఒడిబియ్యం పోస్తారు అంటే ఎట్లా పోస్తారు? ఈ సంవత్సరం ఒడిబియ్యం పోసి వాళ్ళు ఏ కోరిక అయితే కోరుతారో, సంతానమా, ఆరోగ్యమా, ఐశ్వర్యమా, వాడ్య, పంటన ఏది అది కోరుకొని ఈడ మొక్కిపోతారు. చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకుంటారు. ఈ మొక్కు నెరవేర్తేనే కదా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేది. మళ్ళీ సంవత్సరం నాడు ఏంటంటే ఆ 3 గంటల టైం, 2 గంటల టైం వాళ్ళకి ఇచ్చేసేయాలి. నువ్వు కళ్యాణం ఎంతసేపు చేస్తారో ఒడి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ మొక్కుబడి ఉన్న వాళ్ళు ఒడి వాళ్ళు వస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. తర్వాత నాగవెల్లి పటం అంటారు. గొంగడేసేసి విభూతితోటి రాసి అన్ని రకాల ఏవి 5 కిలోల బియ్యము, 5 ఆకులు, 5 పోకలు, 5 ఖజర పండ్లు, కుడక, జాకెట్ బట్ట అన్నిటితోటి యుక్తంగా చేసేసి ఆ లగ్గం చేసి నాగబెల్లి పటంలో ఆ దేవుని పెడతాం.
పెట్టిన తర్వాత మల్లికార్జున స్వామి సదర్ బోనం అంటారు. సదర్ అంటే ఇక అంత బోనం అంటే ఒకటికి సంబంధించింది. సదర్ అంటే సభ మొత్తం అందరికి సంబంధించింది ఏ బోనం. మీరు బోనాలు ఎత్తుకొని తిరిగారు, ఎవరి బోనం వాళ్ళది, ఎవరి బోనం వాళ్ళది. కానీ ఇది కులానికి సంబంధించి, ఊరికి సంబంధించి, జనాన్ని అందరికి సంబంధించి సదరు. సదర్ అంటే అందరికి సంబంధించి. ఆ సదర్ బోనం తీసుకొచ్చేసి ఐదు ఆకులు పెట్టేసి 5 నైవేద్యాలు పెట్టాలి. 5గురు భార్యలు కదా, వాళ్ళకు 4 భార్యలు ఆయన కూడా కావాలి కదా, 5గురు 5 నైవేద్యాలు, 5 నైవేద్యాలు అందరికి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి కులకైతము అందరికి సంబంధించి 5 నైవేద్యాలు పెట్టేసి అప్పుడు ఆరతి భారతి చేసి ఇదే నైవేద్యము గుండం కాడికి పోవాలి. మళ్ళీ అగ్నిగుండం ఉందిగా, అగ్నిగుండం కాడ ఎన్ని మూలలు ఉన్నాయో 12 మూలలు ఉంటాయి మొత్తం బయట మూలలు ఉంటాయి. మూలకు ఇస్త్రాకేసేసి గుమ్మడికాయ, కొబ్బరికాయ, జ్యోతి, ఒత్తులు, ఆకు, పోక, గజర పండు, ఫలం అంటే పండ్లు, కొబ్బరికాయ, నిమ్మకాయ ఇవన్నీ అలంకరించేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి అప్పుడు తర్వాత పాలు, పెరుగు, మంచినీళ్ళు, పసుపు పోసిన మంచినీళ్ళు గుండం చుట్టూ మళ్ళీ 3 చుట్లు తిరగాలి. 3 ఓపిక ఉంటే 5, టైం ఉంటే 5, వీలు కాలేదు కొన్ని సమయం దాటిపోతుంటుంది, కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. 5 లేక 3 చుట్టూ పూజయుక్తంగా చూసుకుంటా చేసేసి అన్నీ చేసేసి వీడికి వచ్చిన తర్వాత గుండం అవతలకి గడ్డి ఉంటుంది కదా, వరిగడ్డి అక్కడ వేయాలి. స్వామికి ఆ గడ్డ స్తంభం కూడా దిష్టి కుంభం పోయాలి. దిష్టి కుంభం అన్నం చేసి దాంట్లో ఒక దీపం పెట్టేసి పసుపు కుంభం చేయాలి. ఎందుకు ఇది అంటే వచ్చే వాళ్ళు ఏముంటుంది అంటే కొందరు బాగుంది అబ్బా దిష్టి దోషం, దిష్టి స్వామికి ఎంత మంచివానికైనా మిత్తి తీస్తాం కదా, మిత్తి తీసి ముఖం కడతాం. తీయడానికి ఒక కారణం, అక్కడ ఒక పని ఆయన ఉంటాడు, ఎవరు సాకలు ఉంటారు, సాకలైన ఇది చేసేది ఎవరికి పోతే సాకలైన పోతుంది. అట్లా ఊరు హక్కుదారు కదా, ఆయన కూడా ఒక హక్కు మనిషే కదా. మనం ఒక గ్రామంలో ఒక పండుగ జరుపుకున్నాం అంటే ప్రతి కులంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అతను కూడా ఒక వ్యక్తి, ఆయనకు సన్మానం, ఒక తువ్వాలు కప్పాలి క్షణానికి. ఆ తువ్వాలు కప్పేసి ఆ దిష్టి కుంభం కాడ మల్లికార్జున స్వామికి భారతి తీయడం అంటే ఆ మల్లికార్జున స్వామి శివ నీ పూజ మల్లన్న చింతకిచ్చేది అల్ల, అహర మల్లన్న నీకు ఆరతి ఇచ్చేది అల్ల, భగవంత నీ పూజ భారతి ఇచ్చేది అల్ల. ఎన్ని వర్ణాలు వస్తున్నాయి? శివ నీ పూజ చిత్తగిచ్చేది అల్ల, అరహర నీ పూజ ఆలకించేటి అల్ల. అంటే నేను వాడుతున్నా, జనం వింటున్నారు, నువ్వు చూస్తున్నావు. ఎన్ని వచ్చినాయి? 3. చిత్తగిచ్చేటి అల్ల. మిడిగుడ్లు కోలలు రానేది మిరుగు మీసమరా, ఇరగోల చేతబట్టి, త్రిశూలం చేతబట్టి, గజ్జల్లా టోపికుల్లా గారటి మల్లన్నవయ్యా. అంటే స్వామి జర మేలుకో, ఈ శత్రువు దుష్మలు ఉంటారు కదా, జర అడ్వాన్స్ శక్తులను అడ్వాన్స్ అయ్యా. ఈ సంవత్సరం చేసిపోతున్నాం, మళ్ళీ సంవత్సరం దాకా వాళ్ళని కాపాడుకోవాలి. నువ్వు ఎందుకు చేసినావు ఇదంతా? మమ్మల్ని నువ్వు కాపాడుతావని ఇవన్నీ చేసినావు. స్వామి అని ఆ ఒగ్గు పూజారి ఎవరైతే ఉంటారో ఆయన దండికాలు వేస్తుంటారు. ఆ దండికాలు వేసే సమయంలో దిష్టి కుంభం చేసే టైంలో ఒక ఇద్దరు పూజారులు ఇవైనా నేను మొట్టమొదటి, సెకండ్ ఇతను మా తమ్ముడు ఒగ్గు నరసింహ యాదవ్, ఒగ్గు పూజారి తమ్ముడు. ఈ మొట్టమొదలు ఇక్కడ కర్త కర్మ క్రియ ఒగ్గు సోమయ్య మా నాయన ఉండే. మా నాయన తదనంతరం మా నాయన కీర్తిశేషులు ఎక్కలదేవి సోమయ్య యాదవ్ కీర్తిశేషులు. మెయిన్ ఈ మండల్లోనే అంటే ఇప్పుడు పూజలు పునస్కారాలు డబ్బులు బాగా అయినాయి, కథలు నడవకుంటైంది, చాలా ప్రజెంట్ డబ్బు ప్రపంచం అయిపోయింది. ఆనాడు ఏంటి అంటే రాత్రి 9 గంటలకు 30 రూపాయలకు పొద్దు పొడుచుడు కూడా కథ అయిపోయిన కాలాలు. మా నాయన ఏషం గట్టి కథ అయిపోయేది, ఆటలు ఆడేది, పాట పాడేది. కీర్తి చేసిన ఈ గుడికి ఆయన కూడా సేవ చేశాడు. తదనంతరం ఒగ్గు శ్రీశైలం ఆయన తెలియని మానవుడు అంటూ ఇక ఇక్కడ ఏరియాలో సిటీ కడితే సులువు చేసే పల్లెటూరు దాకా అలియాబాద్ ఒగ్గు శ్రీశైలం అంటే ఎల్లమ్మ కథకు నెంబర్ వన్. ఆయన 3వ స్థానం, ఒగ్గు కథలో 3వ స్థానం. పెద్దలు చాలామంది ఉన్నారు, చుక్క సత్తయ్య గారు, బాలసిద్ధులన్న గారు, సానిక బాలప్ప గారు, ధర్మన్న గారు, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నా. చాలా ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. తరం అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఇంతకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ గురించి చెప్తున్నా నాకు తెలిసిన వాళ్ళకే చెప్తున్నా. నేను పోయిన వాళ్ళు వాళ్ళ నా తనకు వచ్చిన వాళ్ళకే చెప్తాను. అయితే ఏంటంటే శ్రీశైలం
23 ఏళ్ళు ఈ పండగ చేసిండు. మీ మా అన్నయ్య 2 ఆయన పెద్ద ఆయన సోమయ్య తండ్రి, నేను మా అన్న ఒగ్గు శ్రీశైలం, రెండోడు మల్లేశ ఒగ్గు మల్లేశ యాదవ్, నేను, నా తర్వాత మా తమ్ముడు. కథ చెప్పిండుగా, కథ చెప్పి కథ చెప్పి ఇప్పుడు ఆడ దిష్టి కుంభం కాడ అవన్నీ చేసిండు. నా తదనంతరం నేను చేయాలంటే మా తమ్ముడే చేస్తుండే. కాకపోతే అంటే అన్నగా పూజ పునస్కారం వృత్తి వ్యాపారాలు అన్నేమో తమ్ముడు చూస్తుంటాడు. నాకు ఆనాడు నుంచి మా నాయన కాడికించి గజ్జల్లాగా వేసుకొని గొలుసులు దింపడము, దేవుని లోపల పొప్పడు అంటారు, గద్దెలు అంటారు, పూజతో వాళ్ళు పబ్లిక్ని మెప్పేయడం, కథ చెప్పడము, ఏసాలు కట్టడము చేయడము. ఒక ఎల్లమ్మ దేవత ఎట్లున్నారు అంటే మా అన్నను చూస్తే ఒగ్గు శ్రీశైలం మా అన్న పేరు. ఒక పరశురాముడు ఎట్లుంటారు అంటే మా తమ్ముడు. ఒక మల్లన్న ఎట్లుంటారు అంటే ఒగ్గు మల్లేశ. నేను చెప్పుడు కాదు, ప్రపంచానికి తెలుసు, తెలుసు మాకు, యావత్ ప్రపంచంలో తెలుసు. మీరు అంటే ఒకప్పుడు ఇవన్నీ స్టార్ట్ కాకముందు కూడా మూవీస్ లో చేసిన వాళ్ళు కూడా, ఆ మూవీస్లో చేసాము, ఆడియో Classics ఉన్న వీడియో కాలం నుంచి కూడా మీరు చేసినాము, కష్టపడి. ఆనాడు ఏం లేదు, ఇలా అంతుంది లేదు, ఉన్నదని కాదు. ఇప్పటికైతే ఒక పేరు ప్రతిష్టతోటి మంచిగా బతికేస్తున్నాం. ఇది శ్రీశైలం మా నాయన చెప్పిండు, మా అన్న నాకు చెప్పిండు, మా అన్న మా ఇద్దరికి చెప్పిండు, ఒకళ్ళు చెప్పలే. మా నాయన నేర్పించిన కథ ప్రపంచంలో ఎలా మెదలాలి, ఒక కథ 3 రకాలు ఉంటుంది, ఎలా చెప్పాలి, ఒక ఆట ఆడాలి, ఎట్లా ఆడాలి అనేది మా అన్న మాకు నేర్పించింది. మా నాయన ఓన్లీ కథ నేర్పించింది, విద్యా బుద్ధి నేర్పించింది మా అన్న. ఇక్కడ మల్లేష్కు నరసింహ. ఇప్పుడు ఏంది, అక్కడ గుండం రెడీ అవుతుంటుంది, అది స్టార్ట్ అవుతుంటుంది. ఇక్కడ మేము లోపలికి వచ్చేసి ఏంటంటే దిష్టికి అయ్యే లోపల మేము గజ్జల్లాగా లేయాలి. అంటే మేము మళ్ళీ ఆ క్షణానికి ఆ క్షణానికి నేనే దేవుణ్ణి, నేనే ఈ ఆవాహిస్తాడు దేవుడు నాకు ఒక 10 నిమిషాలు. ఆ గొలుసులు అంటే రెండు ఏంటంటే ఇక్కడ గజ్జల్లాగా వేసుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ జనాన్ని ఒక క్షణం భయపెట్టియాలి. వచ్చిండ్రా దేవుడు అంటే భయపెట్టియాలి. ఆ భయపెట్టియంలో అలా దుష్టులు ఎవరైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతారు. మన మీద విష ప్రయోగాలు ఉంటాయిగా, ఆ సమయంలో ఉంటాయా? ఉంటాయి. ఎందుకుంటాయి? పగలు ఉంటాయి, ఆడంతోడా ఇంత చేస్తాడా అని కొన్ని ఉంటాయి. అయితే ఆ భీకారంగా దేవుని రప్పించుకొని ఆ మందిని అలరించడం వలన ప్రజలు మెప్పు పొందుతాం. అరే అన్న బాగా చేసిండు, అరే ఈయన మల్లన్న దేవుడు అని మెప్పు పొందుతాం. అయితే ఏంటంటే అక్కడ దిష్టి కుంభం స్టార్ట్ అయిందంటే మేము లోపల వేయాలి, ఎవరిని కనిపించొద్దు. ఇద్దరము ఎవరో ఒకలం. ఇగో ఇతను చిన్ననాటి నుంచి అతను చిన్న పిల్లగాడు ఆయన అనుకుని చేసిండు, ఇప్పుడు తమ్ముడు చేస్తున్నాడు. ఇప్పుడు మా తదనంతరం ఏంటంటే మా నాయన కాడికి అందరం కలిసే ఉన్నాం. పుట్టి బుద్ధి దగ్గర నుంచి ఈ పిల్లగాడు కూడా బండసీను అలియాబాద్, నా కొడుకు, అన్న కొడుకు, మేము ముగ్గురు అన్నదమ్ములం. ఎంతనో మాతో కొడుకు అయినా కొడుకు, మా కొడుకులకి ఎట్లుంటుంది అతను కూడా అట్లండి. అయితే అక్కడ 2 గజ్జలాగలు కట్టేసి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అప్పుడు 5 లింగాలు ఆ బేసన్లో పెట్టి పసుపు కుంకుమ పువ్వులు, ఒక నిమ్మకాయ, కొబ్బరికాయ, దేవునికి ఆధారం అలా పెట్టేసి అప్పుడు దేవుడు బయటకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి భారతిచ్చి అప్పుడు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళినామంటే జనం ఉంటారు. 3 చుట్లు ఆ నైవేద్యాల కాడ 3 చుట్లు గణనాథులు ఉంటారు, శివశక్తి గణనాథులు, ఎల్లమ్మ, పోచమ్మ, నరసింహస్వామి, దేవుళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు, ఆడుంటారు, వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏంటంటే వాళ్ళను మనం సంప్రదించాలి, వాళ్ళు మనకు విలువ ఇవ్వాలి, గురువు అనే గౌరవం ఇవ్వాలి. వాళ్ళు చేయదు స్వామి అని వాళ్ళని మనకు గుండం కాడి వంగలి వాళ్ళు నమస్తే పెడతారు. బండారు సంచి తెలుసుగా, బండారు సంచిలో బండారు పోసుకుంటాం. ఆ బండారు వాళ్ళకి అప్పచెప్తున్నాం. అక్క ఎల్లెళ్ళకు పోషమ్మ వచ్చినాం వచ్చే, ఎల్లమ్మ వచ్చినాం వచ్చే, దుర్గమ్మ వచ్చినాం వచ్చే ఉంటారు. ఆ గణనాథులకు మేము పిలిపిస్తాం బండారు బొట్టు పెట్టి. మేము దానికి ఏం చేసాం, ఆడపిల్లలకి స్వాగతించడం, అది మా ధర్మం. ఇంటికి ఒక వ్యక్తి ఎలా వేరే వాళ్ళు ఇట్లా బొట్టు పెట్టి లోపలికి తీసుకెళ్తారు, మీరు అలా వాళ్ళ సమయంలో తీసుకోండి. మీరు మల్లన్న రూపంలోనే ఉంటారు కాబట్టి ఆమెను అక్క చెల్లెల్ని వేడుకున్నట్టు ఆమెను ఎదుర్కోవడం. మొట్టమొదలు ఏంటంటే కుల పెద్దలు ఎవరు ఉంటారో ఊరుకు, ఇప్పుడు ఈ పండుగ చేస్తున్నాం, పెద్దగొల్ల, బండారి, కమిటీ మెంబర్ అని పెద్దలు ఉంటారు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కష్టపడ్డారు. వాళ్ళకు మొట్టమొదలు బండారాప చెప్పాలి. కులం మన ఆచారం ప్రకారం బండారాప చెప్తే ఏంటంటే కులాన్ని మనం విలువిచ్చినట్టు. తదంతరం ఏముంటుంది, ఆ లింగాలు ఏవైతున్నాయో అవన్నీ తీసి పెద్దగొల్లకి ఎత్తాం. బండారి అంటే ఆయన ఉంటాడు. సెకండ్ రాజు మంత్రి. ఎట్లా రాజు అంటే పెద్దగొల్ల, బండారి అంటే ప్రధానమంత్రి. అతని గొలుసు తెంపుతామా, ఆ గొలుసు అతనికి ఎత్తాం, ఇద్దరు పెద్దలు. అప్పుడు
బయటకు వెళ్ళేసి ఆరతి ఇచ్చుకుంటా భారతి ఇచ్చుకుంటా అలుగులు కొట్టుకోవాలి. అవును, మీరు ఇట్లా శూలంతో అది సులంతో కొట్టుకోవాలి. కొట్టుకొని ఆచరించి 3 చుట్లు తిరగాలి. 3 చుట్లు తిరిగేసి ఆ దీపం ధూపం వెలుగుతుంటుంది. అవును వెలుగుతుంటుంది. వెలుగుతున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ దిష్టి కుంభం ఏదైతే ఉంటుందో దిష్టి కుంభం కాడ దండకం వేసినప్పుడు అవతల ఊరికి హరిజనులు డప్పు కొడతారా? డప్పు కొడుతుంటారు కదా, వాళ్ళు డప్పు కొడుతుంటారు. ఆ పక్కకు గడ్డి బామ్ వేస్తాం. అవును అంటే ఊరి మదాలు వాళ్ళే. ఇప్పుడు మనం లందకు పోతామని చెప్పినావా, ఎవరికి పోతున్నావు? ఫస్ట్ ఆడికే పోతున్నావు కదా, అవును వెళ్ళమ్మా. అర్జునులు ఫస్ట్ వాళ్ళు డప్పు కొడుతుంటారు, అక్కడ గడ్డి కాలుస్తాం. ఆ గడ్డి కాల్చిన మంట, ఆ పొగ మంటను ఆ కాల్చేటప్పుడు ఆ దండకం వేసేటప్పుడు దేవుని గణనీయం డోర్ పెట్టేసి లుంగి కప్పేస్తాం. ఆ దేవుని కనిపేదిగా దేవుని కప్పేస్తాం. అందులో మేమిద్దరం ఉంటాం. మళ్ళీ మేమిద్దరం మాత్రమే ఉండాలి, ఎవరు ఉండొద్దు ఆ టైంలో. అంటే ఆ దేవుడు మాకు ఏదో చెప్తాడు, మేము ఏదో చేస్తాము చెప్తాడు. అది తప్పదు చెప్తాడు. ఆ క్షణం మేము మళ్ళీ ఉంటాము. ఆ గడ్డి కాల్చినప్పుడు దిష్టి కుంభం అంటాం. అది స్టార్టింగ్ లో అప్పుడు చేశారు. మీరు లోపల ఉన్నప్పుడు అక్కడ గడ్డి కాలుతుంటది, మంట వస్తుంటది. ఇక్కడ దిష్టి కుంభం కాడ గుమ్మడికాయ కొడతారు. గుమ్మడికాయ కొట్టి తెర తీయాలి. తెర తీసినప్పుడు ఆ మంటను ఆ స్వామి చూడాలి. ఒక 5 నిమిషాలు ఒక పెద్ద ప్రక్రియనే ఉంది ఆ మధ్యలో. అక్కడ గుమ్మడికాయ కొట్టడం అప్పుడే, ఆ గడ్డి దగ్గర పెట్టడం అప్పుడే, ఈ డోర్ తీయడం. అంటే దండకం పూర్తయ్యేదాకా ఈ డోర్ తీయద్దు. ఆ స్వామికి మనం ఏం చెప్తున్నాం? స్వామి ప్రక్రియ, పదము, దండికము, ఆ పద్యము, ఆ పాట వాడుతున్నప్పుడు, ఆ దండికం వేసేటప్పుడు, పదం వాడుతున్నప్పుడు కాదు, దైవం వేడుకుంటప్పుడు కాదు, ఆ దండికం వేసేటప్పుడు అక్కడ గడ్డి తలగ పెడతారు. ఇది గుమ్మడికాయ కొడతాడు. 2 ఒకటేసారి జరగాలి. అది ఇది ఒకటేసారి. 3 దండకం వేసేటప్పుడు ఈ స్వామికి దిష్టి పోయేటట్టుగా ఈ డోర్ అప్పుడే తీయాలి. 3 ఒకటే ప్రక్రియ జరగాలి. మళ్ళీ ఇదేది మిస్టేక్ అవ్వదు. గడ్డి తలగడము, కొట్టడము, తీయడం. అది వేడుకుంటప్పుడు కాదు. శివ శివ నీ పూజ మల్లయ్యా చింతగించేడి అలా స్వామి అని దండకం వేస్తాం. డోళ్ళు కొట్టుకుంటా, తాళాలు కొట్టుకుంటా, పీరలు వాడుకుంటా, బండారు చల్లుకుంటా మేము దండకం వేస్తాం. ఆ దండకం వేసేటప్పుడు కాదు, ఔర వీర శరభ శ్రీ మల్లికార్జున అని మనము మల్లికార్జున స్వామి దండకం వేస్తాం. ఆ దండకం వేసేటప్పుడు సగం దండకం అయినాక గడ్డి కాలాలి. ఇక గుమ్మడికాయ కొట్టాలి, స్వామికి దిష్టి తీయాలి, డోర్ తీసేయాలి. ఆ స్పర్శ అక్కడ కొట్టాలి. ఈ గుమ్మడికాయ కొట్టిందేమో దిష్టి వెళ్ళిపోతుంది, ఆ స్పర్శ మళ్ళీ తాకుతుంది. అంటే నీ పెళ్లి పిల్లకు బొట్టు ఎట్లా పెడతాం? కాటుగా కొట్టకుండా. ఏంటంటే అందరం చూస్తాం, మళ్ళీ మంచిగుండు, మల్లేశ మంచిగుండు అంటే అబ్బా అంటాం. అది ప్రేమ అనుకుంటాం. దృష్టి ఆ దృష్టి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు గుండంలోకి వచ్చేసి 3 చుట్లు తిరిగి, 3 చుట్ల తర్వాత ఈ నైవేద్యాలన్నీ తీసేయాలి. ఎందుకు తీసేయాలి? 4వ చుట్టు తిరిగేటప్పుడు పేమికి దేవతలు వస్తారు. మేము ఆడుతున్నాం అప్పుడు మా జ్ఞాపకం ఉండదు. కాలేదాకు చేయదాకు జ్ఞాపకం ఉండదు. అప్పుడు వాళ్ళ జ్ఞాపకం ఉండదు, ఇక్కడ మా జ్ఞాపకం ఉండదు. కాబట్టి కాలేదాకు చేయదాకు మళ్ళీ అడవిల్లో ఇప్పుడు ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో ఆట చూడడానికి కొంచెము, శివసత్తులు చూడడానికి కొంచెం అలా బాగా అవుతుందన్న సంతోషంలో కొంచెం ఆ కొట్టిన గుమ్మడికాయని కానీ పసుపు కుంకుమని కానీ తొక్కితే మనకు మంచిది కాదు. తొక్కడం భావ్యం కాదు. కాబట్టి అవి ఎంబడే 3 చుట్లు తిరిగి తీసేసి ఇవేమో మల్లికార్జున స్వామి సంబంధించింది. 3 చుట్లు తిరిగినామా, 5వ చుట్టు ఇంకా 2 చుట్లు, 4 చుట్లు తిరిగి 5వ చుట్టుకు గుండంలోకి బయటకు రావాలి. అది ఎంత అగ్ని కానీ అగ్గి కనిపించాలి. ఏదో కాల్చినామా బూడిదయిందా కాదు, అగ్ని కనిపిస్తుంటుంది ఆడ. అందులో పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పసుపు నీళ్లు, 5 పంచామృతాలు, పాలు, పెరుగు, పసుపుతో నీళ్లు, మళ్ళీ నెయ్యి, అలా కొబ్బరి నీళ్ళు పోస్తాం కదా. ఈ 5 పంచామృతాలతోటి పూజ చేసేసి 5వ చుట్టూ బయటకు వెళ్ళినామంటే డైరెక్ట్ ఈ గణనాది, ఇప్పుడు గురువు, ఇప్పుడు మల్లన్న వేషం కట్టిన నేను ఎవరైతున్నారో అతను వచ్చేసి ఆ గొలుసు ఫస్ట్ నేను రావాలి, దేవుడు కాదు. ఫస్ట్ పాదం మాది పడుతుంది, తర్వాత ఏమైతే దేవుని పడుతుంది. దేవుని ఎందుకంటే ఆయన కాపాడుకుంటూ వచ్చేది నేనే కదా. దేవుని ఎత్తి ఆ సమయం నేనే దేవుణ్ణి అన్నప్పుడు నేనే అడుగు పెట్టేది. ఫస్ట్ నేను పెట్టాను. నేను మల్లన్న దేవుడేగా, మిగతా వాళ్ళు వెనకలు వచ్చేస్తున్నా దేవుడు వస్తుంటాడు. డైరెక్ట్ వచ్చేటప్పుడు కూడా అది ఎత్తారు కదా. అవును, అందులోనే దేవుడు ఉన్నాడు. అతను ఒక ఆయనకి ఇంకో ఏదో చెప్తున్నారు కదా, ఏది వస్తలేదు. ఆ దేవుడు ఆయన మీద ఆ క్షణానికి మేలుకున్నాడు. అంటే ఉట్టి టైంలో రాదు,
అదే ఆయన కూడా ఆయన మారిపోయాడు. సాధారణమైన మనిషి. నేను అప్పటిదాకా నార్మల్ గా చూసిన వ్యక్తిని ఆ ఒక్క సమయంలో మీరు ఏం చెప్పారో తెలియదు కానీ అతను దేవునిలాగా మారిపోయి మొత్తం ఒక నేను ఏం చెప్పలేదు. అంటే అంటే ఆ సమయంలో ఆ సమయంలో నేనేం చెప్పలేదు. ఏంది అంటే ఆ దేవుడిని ఎత్తుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక క్షణం ఆయన మీదకి వచ్చేస్తారు. అదే వచ్చేసింది. నేను ప్రాక్టికల్ చూసినా కాబట్టి చెప్పగలుగుతున్నా. ఒక్క క్షణం ఆయన్నే మారిపోయాడు. మీలాగా మారిపోయాడు ఆయన్ని. అంటే ఉట్టి టైంలో ఆయన సాధారణమైన వ్యక్తి. ఆ నవ్వుకుంటూ తిరిగే వ్యక్తి. వ్యక్తి ఆ నెత్తిలో దేవుని విడినంత మాత్రాన ఒక్క క్షణమే, ఆ ఒక్క క్షణమే ఆ దేవుడు అతనికో పూలుకుంటాడు. అంటే మేము దండకం వేస్తామన్నట్టు. స్వామి నేను ఎత్తుకుంటుండు, మోస్తున్నాడు, నువ్వు కాపాడుకో, నీ భక్తుల మీద ఒకసారి కనికరించు, కనికరించు. ఆ క్షణం అంటే వచ్చే సంవత్సరం దాకా ఆయన బాగుండాలి. ఒక వ్యక్తి ఏమో ఏడుస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఏమో మొత్తం ఆ ఉగ్ర రూపంలో చూసాడు. గురువు వేసే దండికంలో, గురువు నడిచే సాంప్రదాయంలో ఆధారపడి ఉంటుంది. అతను శాంతి పెట్టేసిన అంటే నువ్వు అనుకున్నావు ఏంటంటే ఆయనకేమో చెప్పిండు అనుకుంటున్నావు. నేను ఏం చెప్పలేదు. ఫస్ట్ ఆయనకి దేవుడు వచ్చేసిండు. వస్తే నేను పోయి శాంతి చేసిన అంటే నువ్వు అతను సాధారణ మానవుడు, ఆయనకి ఎందుకు దేవుడు? అదే కరెక్ట్. అతను సాధారణ మానవుడు, ఆయనకి ఎందుకు దేవుడు? మేము పని చేసుకుంటాము, నిన్ను నమ్ముకున్నాము, నీ సేవ చేస్తున్నాం, మాకురా, ఆయనకెందుకు? నిన్ను ఏదో ఎత్తుకుండు. ఆ ఒక్క క్షణం ఆయనకు వచ్చేసిండు. అదే నిప్పులు తప్పే సమయంలో మాత్రమే వచ్చి ఏం కాకుండా తీసుకొని వచ్చి అదే బండ తీసుకుపోయి అతను పెట్టేసి ఏంది శాంతి అయిపోయింది. అంటే ఈ ఒక క్షణం శాంతి అయిపోయింది. శాంతి కాగానే లోపలికి వచ్చేసాం. అప్పుడు గొలుసు తెంపుట ఇక్కడ గొలుసు ఇక్కడ తెంపుట అంటే ఒక్కోసారి గొలుసు తెంపుట అంటే ఏంటంటే ఇది సాధారణంగా ఏదైతే అయిపోతుంది కాదు. ఒక క్షణంలో చాలా మందికి కూడా అభిప్రాయాలు ఉంటాయి. అది ఉత్తిగానే ఉంటుంది, నార్మల్ ఇట్లా గుంజేస్తే వచ్చేస్తుంది అని అంటుంటారు. అని అది కాదు. ఏమంటుందంటే ఆ గొలుసు తెంపడం అనేది ఒక్కొక్క సమయంలో మొత్తం తెగని కాలాలు కూడా ఉన్నాయి. ఒక 6 మంది గుంజితే కూడా తెగని కాలాలు ఉన్నాయి. మాకు ఇబ్బంది పడ్డ కాలాలు ఉన్నాయి. ఏంది అది తెగకపోతే ఏదో ఊరికి అరిష్టము, కులానికి అరిష్టము, ఏదో సమస్యలు జరుగుతాయని మేము బాధపడే కాలాలు ఉన్నాయి. ఎవడో ఇండికేషన్ ఇస్తుంది, అదొక సూచన చెప్తుంది ముందే ఇట్లా తెగకపోతే. కానీ ఈసారి మనకైతే ఒకటేసారికి ఇట్లా అంటే గొలుసు గురించి ఏం చెప్తున్నంటే ఇట్లా కొన్ని సమస్యల వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు వెంబడి ఉన్న వాళ్ళ దాంట్లో ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ కొన్ని తెగాయి. ఇక అన్నీ నేను వివరంగా చెప్పాలంటే చెప్పలేను. కొన్ని చెప్పలేము కదా, కెమెరా ముందు కూడా అన్ని చెప్పలేము. కొన్ని చెప్పొద్దు. మన దాంట్లో మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా, ఇక్కడ బయటకి నుంచి ఏదైనా సమస్య ఉన్నా కొన్నిసార్లు తెగదు. ఆ తెగనప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ గుళ్ళెకు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, నమ్ముకున్న వ్యక్తి, 24 గంటలు మేము అన్నీ మాట్లాడుకుంటాం అన్నాడు. ఒక టైంలో అయినా ఇప్పుడు ఈయన ఆరపల్లి అయిలేని ఒక టైంలో ఏంటంటే వీళ్ళకి మా మొత్తం మా గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా క్షణం ఆడు ఉన్నాడు, నా గురించి మొత్తం తెలుసు. మా తమ్ముడు ఏం చేస్తాడంటే అతను గురువు, అప్పుడు లోపలికి పోయి ఒక కొబ్బరికాయ తెచ్చేసి చెప్పి అప్పుడే చెప్తాడు, ఇక అయ్యా నేను నమ్ముకున్నా, ఏం చేయదలుచుకున్నావు, ఎవడు తెగకపోతే అయ్యా నేను నమ్ముకున్నాము, మళ్ళీ ఏం చేయదలుచుకున్నావు, నిన్ను నమ్ముకుని కదా. హరహర అంటే మేము నిద్రపోతే రామ, మేల్కుంటే రామ, కూర్చుంటే రామ, లేస్తే రామ, 24 గంటలు రామ, మల్లన్న మల్లన్న మల్లన్న. ఇప్పుడు ఇల్లు ఒకటి ఏంది చల్లసలని వాడు రాజా మల్లన్న చల్లని వాడు, మళ్ళీ కడప కడుగుతాం. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ కడప కడేటప్పుడు చల్లసలని వాడు మల్లన్న నేను చల్లగా చూసుకోమని చెప్పిన కానీ మాకు ఇవేం కష్టాలని లోపల పోయి స్వామిని ప్రార్థించి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి బండారు ఇచ్చి ఎవరైతే పట్టుకున్నారో ఆయన మీద బండారు చల్లి ఆ కొబ్బరికాయ కొడితే ఆ క్షణం కొన్ని దూషం పోయి తెగితాయి. తెగనప్పుడు ఇదంతా తెగనప్పుడు. కానీ మనకి ఈసారి మాత్రము అలాంటి సమస్యలు జరగలేదు. ఒకసారి 2 సార్లు జరిగినా దాన్ని మేము ఎలా సాధించాలో మా పెద్దలు చెప్పిన విద్య ఉంది, మాకున్న పవర్ ఉంది. పెద్దలు చెప్పిన విద్య ఉంది, మాకున్న పవర్ ఉంది. ఈ విద్య రావాలంటే పెద్దలతో విద్య నేర్చుకోవాలి. గవగట్టేటప్పుడు గురువు ఉంటాడు, మంత్రుని చెప్పి గురువు ఉంటాడు. అన్ని విద్యలు నేర్వాలి, ఒకటే కాదు. ఇది కళ నేర్చుకోవాలి, కథ నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి. 3 కావాలి. ఇలా ఒకతో కాదు, 3 విద్యలు. అపకారులు ఉంటారు, ఆయన విద్య నేర్పిస్తాడు, మేము విద్య నేర్చుకుంటాం. ఆ విద్య ఎప్పుడు అవసరము? ఇలాంటి సమయంలో అవసరం. అన్నిసార్లు ప్రవర్తించదు, అది అన్నిసార్లు కాదు. మనకు శత్రువు ఎవడైతే మనల్ని ఇబ్బంది అంటే అట్లా పెట్టరు, 100% ఇట్లా కాదు. ఏదో 100 కోటికి ఒకసారి 2 తవలాలు అయితే అప్పుడు మనం దీన్ని వినదు. పోలీసు వాళ్ళకు గన్ ఎంత అవసరం? ప్రాణాల మీదకి వస్తే మొత్తం దాన్ని వాడాడు. అయితే మాకు ప్రాణాల మీదకి వచ్చేసి మాకు సమస్య జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే దాన్ని వినియోగించుకుంటాం. ఆ మంత్రం ఉంటుంది, విద్య ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదైతే మాత్రం సామాన్యమైనది కాదు. ఏది ఇట్లా
గుంజంగానే వచ్చేసేది అయితే కాదు. కొంతమంది అట్లా అనుకుంటారు కదా, ఉమ్. అది ముందే ఏదో ఇట్లా కూర్చోబడి చూసిపోయాని అపోహలు మీకుంటే మాత్రం కరెక్ట్ ఒకసారి వీడియోని వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. అది ప్రతిసారి అలానే ఒకసారి గుంజంగానే రాదంట. ఆ ఊరి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ గొలుసు తెగుతుందని మనకైతే వివరించారు. ఒకటి ఏంటంటే దాన్ని ముట్టుకోవడం అనేది ఆషామాషి కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ముట్టుకోవచ్చుగా, ఎందుకు ముట్టుకుంటలేరు? దాంట్లో ఏదో పవర్ ఉంది కాబట్టి వాడి దగ్గరకు వస్తలేడు. మరి తెలిసిన మేము వాళ్ళు కాబట్టి దాని గురించి ఏంటో తెలిసిన వాళ్ళు కాబట్టి దాని దగ్గరకు వస్తారు. అవును, దేవుని విగ్రహం అంటే మొక్కాలి, కాలుతో తనకూడదు, అంతే. అది అపచారం. అదెంత ముఖ్యమో గొలుసు కాడ కూడా అంతే ముఖ్యం. మా భయం మాకుంటుంది, మా బాధ్యత మాకుంటుంది ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్. దాన్ని బట్టి మేము దాన్ని దాని తర్వాత ఏం చేస్తారు? గొలుసు తెగిందంటే ఏం లేదు, ఇంకా మరి వచ్చినామా భక్తులు వాళ్ళు మా చేత బండారు తీసుకుంటారు. బండారు అవును, మేము ఇచ్చేది కిందనే. ప్రతి ఒక్కరు కొంతమంది మీ దగ్గరకు నోట్లే, వచ్చి ఇప్పుడు ఇరగోలు ఉంటుందా, ఆ ఇరగోలతో కొంతమంది అనేది బొట్టు పెట్టమంటారు, కొందరు నోట్లో వేస్తాం, ఒకళ్ళు ఇరగోలతో కొట్టించుకుంటారు. అవును, నేను రోజు కొడుతుంటా. అవును, పిల్లలు పెళ్లి కాని పిల్లలు, సంతానం కాని వాళ్ళు నా చేతితోని కొట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం. అది మల్లన్న, మా మల్లేష్ అన్న, కానీ ఆ క్షణం మల్లన్న, నేను మల్లేష్ను. అయితే ఆయన నా చేతులు బండారు తీసుకుంటే మాకు పిల్లలు అవుతారు, మాకు పెళ్ళి అవుతుంది, మాకు శని పోతుంది, నా మీద నమ్మకం. అండ్ నేను క్షణానికి ఇక ఆయనంత కాదు కానీ ఆయన, నేను ఒక దేవుడిని. ఇక మీరు ఆయనలో లీలమైపోయారు నేనే. కాబట్టి మీరే ఆయన. అప్పుడు ఆ ఇరుగులతో ఎవరు కనిపించుకుంటారు అంటే పిల్లలు నిద్రపోకపోవడము, చూస్తుంటారు, ఆగమా చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కానీ కొద్దిగా మనసు ప్రశాంతం లేదు, నా చేతితో బండారు నోట్లు వేసుకొని బండారు బొట్టు పెట్టించుకొని కాలు మొక్కుతాను. మొక్కినప్పుడు నేను ఇరుగులతో కొట్టాను, కొడితే వాళ్ళ శని దోషాలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ బోనాలు ఏవి జరుగు. ఆ గొలుసు తెంపి ఇక్కడికి వచ్చిన తర్వాత తదనంతరం గొలుసు తెంపుడు అయిపోతాయి కదా, అప్పుడు ఆ స్వామికి బోనాలు చుట్టూరుగా తిని ఆ, అర్పిస్తారు. 5 చుట్లు తిరగాలి. ఆ అమ్మ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించుకోవాలి. మళ్ళా మీరు అక్కడికి వెళ్ళి బోనాలు బో- 5 చుట్లు తిరిగిన తిరిగిన తర్వాత తర్వాత ఆడబెట్టిర్రు. అంటే వీళ్ళు మా యాదవ ఆచార ప్రకారం, అంటే యాదవ్ అని కాదు, అందరం ఇక ఏ కులమైనా కాపులైనా ప్రతి ఒక్క గుళ్ళైనా మల్లన్న జాతర చేసేటోళ్ళు స్వామికి ఒక్క పొద్దు పడతారంటూ. ఉదయం నుంచి సాయంత్రం వరకు. శివరాత్రి ఒక్క పొద్దు ఎట్లా, అట్లా ఒక్క పొద్దు బట్టి ఉంటారు. సాధ్యమైనంత వరకు భర్తలు ఉంటారు, మగోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు తక్కువ ఉంటారు. ఇక వీలు కాకపోతే వాళ్ళు ఉంటారు. అయితే ఈ దేవుని పెట్టుకోవడం అంటారు, చేస్తే ఇంట్లోనే మల్లన్న లగ్గం చేస్తారు. లేకపోతే దేవుని పెట్టుకోవడం అంటే వారం రోజులు నిష్ఠతో ఉండాలి. ఇది ఉట్టి బోనం చేయడం కాదు, వారం రోజులు, ఈ ఆదివారం నుంచి ఆ ఆదివారం దాకా నిష్ఠతోటి. అయ్యప్ప మాల ఎట్లా, అయ్యప్ప మాల అంటే మొత్తం ఏం చేయకుండా మా స్వామి సేవలోనే స్వామి సేవలనే. ఇక ఈ మందు మరణము అన్ని, ఇక ఇల్లు శుద్ధిగా ఉండాలి. మొత్తం శుద్ధి. ఎన్ని రోజులు అలా? ఈ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు 7 రోజుల దాకా శుద్ధిగా ఉండాలి. ఎవరు ఆ ఉపాసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క రోజు కాదు, దానికన్నా ముందు 7 రోజులు కూడా శుద్ధిగా ఉండాలి. అన్ని విధాల శుద్ధి ఉండాలి. పట్టిన వ్యక్తి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఒక 7 రోజుల ముందు నుంచే శుద్ధిగా ఉండాలి. శుద్ధి ఉండి ఆ ఒక్క రోజు ఒక పొద్దు పట్టాలి. ఒక పొద్దు పట్టి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 6 అవుతుంది. 6 గంటలకు అప్పుడు ఆ బోనంలో ఉన్న నైవేద్యం ఏది ఉంటుందో ఇస్తరాకేసి జోడ ఇస్తరాకులేసి 5 నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళు పట్టుకొని రెడీ ఉండాలి. మేము ఆ స్వామికి ఒక పొద్దు పూజ పాటలు పాడతాం. పాడి ముగించేస్తారు. వాళ్ళ ఒక పొద్దున ఆడికి నల్ల గోల్రపాలు, నడజామి పూజలు నీకు అర్పితం చేస్తున్నాం మల్లయ్య అంటే, స్వామి మీకు గొర్రెపాలు తెచ్చేసి పరమాన్నము నైవేద్యం వేస్తున్నాం. ఎర్ర గోల్రపాలు, వేడుక బోనాలు, నల్ల గోల్రపాలు, నడజామి పూజలు మల్లయ్య, ఇది నీకు నైవేద్యం ఎత్తున్నాం, మేలుకో స్వామి అంటే, స్వామి నువ్వు పంచమంద చూడకు, నేను నీ మీద ఒక పొద్దు, అక్షరం నా మీద అని ఆ నైవేద్యంకు దండకం వేసేస్తే మేము దండకం వేసి పక్క జరిగిన తర్వాత అప్పుడు ఆ బోనములో ఉన్న 5 మెతుకులు నోట్లు వేసుకుంటే ఒక పొద్దు విరమించినట్టు. ఆటికి క్షణానికి ఆ ఒక్క రోజు కూడా అన్ని విధాల శుద్ధి ఉండాలి. ఆ ఒక్క నైట్ తెల్లారి నువ్వేం చేసుకుంటావు అనవసరం. ఆ వారం రోజులు మాత్రం ఆ క్షణం మాత్రం శుద్ధి ఇది ప్రతి అయిపోతుంది. తెల్లారితే కొండపోచమ్మ పండుగ. కొండపోచమ్మ పండుగ అంటారు. అంటే నెక్స్ట్ తెల్లారి ఉంటుంది. అది కూడా ప్రతి దగ్గర ఉంటుంది. అంటే ఒక ఏరియాలో ఎల్లమ్మ చేస్తారు, ఒక ఏరియాలకు అంటే ఇక్కడనే మల్లన్న గుడి కాడ చేస్తారు, లేదంటే ప్రతి ఒక్క మల్లన్న గుళ్ళల్లో పోచమ్మ గుడి అంటే కొన్ని ఏరియాలలో ఎల్లమ్మ చేస్తారు మంగళవారం నాడు, ఒక ఏరియాలో నల్లపోచమ్మ చేస్తారు. కొండపోచమ్మ పండుగ అంటారు.
మన దగ్గర ఏం చేస్తాం? మన దగ్గర కొండపోచమ్మకి చేస్తారు. కొండపోచమ్మకి చేస్తారు. ఇక ఉదయం నువ్వు వారం రోజుల కోళ్ళ శుద్ధితో ఉన్నావు కదా, అవును ఉన్నావు కదా, ఉన్నా. ఇక ఒక్కరోజు అమ్మవారి పైన మన ఇది బొనాల పండుగ ఎట్లా, ఇదేమో ఒక్క పొద్దుతో చేయాలి, ఇదేమో తినుకుంటా చేయాలి, తాగుకుంటా తినుకుంటా ఎగురుకుంటా. ఇక మన తెలంగాణ తెలంగాణ పద్ధతిగా ఏముంటది, ఇప్పుడు వాళ్ళు ఆడవిల్లలు వాళ్ళందరూ వస్తారు. నీకు ఆదివారం నాడు వచ్చిండు, వాడు సోమవారం దాకా నువ్వు ఉపాసం ఉన్నావు, వాడిని ఉపాసం ఉంచినావు. ఆహా. అయితే సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు ఆడవిల్లలు మేనత్తలు వాళ్ళందరూ ఏమో ఆదివారమే వచ్చేస్తారు. మంగళవారం నాడు అల్లుళ్ళు బావళ్ళు అందరూ వస్తారు. ఆ రోజు ఆ తల్లికి మొట్టమొదలు కొండపోచమ్మ గుడికాడికి పోయి గుడిగాడికి సున్నము జాజు అలంకరించి ఆ దేవునికి ఆ విగ్రహం ఏదైతుందో బట్టలు కట్టించేసి కడిగి పంచామృతాలతో కడిగి ఆ అమ్మవారికి పూజ చేసేసి ఆడ మామిడి తోరణాలు పెట్టి పందిరేసి రావాలి. మీరు ఆమెకి ఏమైతే మొక్కులు నెరవేర్చేసి ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత బోనాలు తీసుకొని పోతాం. మళ్ళీ ఆ పోచమ్మ కాడికి పోయిన తర్వాత వేషధారణ ఉంటుంది. లేడీస్ వేషం వేయాలి, 2 వేషాలు వేయాలి, 2 ఆడవేషాలు వేయాలి, 1 మగ వేషం వేయాలి. కొండపోచమ్మ వచ్చి అప్పుడు సదరబోనం అని మళ్ళీ చేస్తారు. సదరబోనం ఇక్కడ వేషాలతోటి 5-6 గంటల దాకా వేషాలతోటి ఉంటుంది. నడ మధ్యలో ఘటం తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ కొండపోచమ్మది ఆరతిచ్చి భారతిచ్చి ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజే సంతలవాదం అంటారు. మళ్ళీ సంతలవాదం ఆ రోజే, అదే రోజే సంతలవాదం. ఆ సంతలవాదం చేసేసి సల్లలు వంచి దేవునికి ఇక్కడ కడప గడిచేసి తండ్రికి శాంతి. వెనక మారగానే అమ్మవారికి ఒక మేకను తెస్తారు. అప్పుడు ఆమెకు శాంతి చేస్తారు. శాంతి ఇక అంతటితో అది బోనాలు దింపినామంటే మల్లన్న పండుగ. దీంతో మల్లన్న జాతర కంప్లీట్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుతుంది కంపల్సరీ. ఇదే విధంగా ఇదే ఆచారంతో. ఇప్పుడు మీరు ఎలాగైతే చెప్తారో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఒక యూస్ఫుల్ వీడియో అన్నట్టే. అంటే వాళ్ళకి ఒకవేళ మీరు చెప్పకపోయినా ఈ వీడియో ద్వారా తెలిసిపోతుంది. అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తెలుసుకొని ఈ విధంగా ఈ రోజు మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో మీరు ఇచ్చే ఈ జ్ఞానం నెక్స్ట్ తరానికి ఉపయోగపడుతుంది. అంత పెద్ద నేను అనుకోను, కానీ ఏమంటున్నానంటే ఉపయోగం అంటే ఇప్పుడు నేను చెప్పినవి మా పెద్ద మనుషులు మా చెప్పారు, మేము మీకు చెప్తున్నాం. అలాంటిదే నాకు పెద్దలు ఉంటారు, నాకు మనం అనంగానే అయిపోదు. ఇక్కడ నాకు పెద్దలు ఉంటారు, గౌరవిస్తారు. ఇప్పుడు ఇది నేను ఒక్కనే కాదు, ఎంతో మంది చూస్తారు. అందులో ఆవేశం చేసే వాళ్ళు కూడా ఉంటారు, తెలియక కూడా కొన్ని చెప్తుంటాము. కానీ అంతే అవి మనం అట్లా అనొద్దు, మనకన్నా పెద్దలు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంది చెప్తుంది ఆచారాలు మొత్తం అంటలేను, మన ఊరి ఆచారాలు నెక్స్ట్ తరానికి అందించడానికి ఇది వీడియో మార్గం ఇది. ఏంటంటే ఇదే ఆచారం. ఇక భూమి ఉన్న రోజులు దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్న రోజులు గురువులు ఉంటారు. మా నాయన కాడికి అన్నకు వచ్చింది, అన్న కాడికి నాకు వచ్చింది, రేపు తమ్ముడికి ఉంటుంది, తమ్ముడికి మా పిల్లలకి ఉంటుంది, మా పిల్లలకి అందరికి ఉంటుంది. ఫస్ట్ నుంచి ఏం చెప్పినో అది మొట్టమొదటి ఎప్పటికి ఉంటుంది ఇదే. ఇక కొత్తగా ఆచారం సృష్టించేది ఏమి ఉండదు. ఆ ప్రేక్షకుల కోసం మీరు మల్లన్న స్వామి గురించి ఒక పాట లేదంటే మీ గానం మీ స్టైల్లో. మా విధానము అంటే ఏంటంటే మొట్టమొదటి పండగ కాడికి పోయినప్పుడు ఇల్లు నిండడం అంటారు. అంటే ఇల్లుకు ఒక ఆడవిల్లు వచ్చేస్తుంది, ఆమెను మనం ఎదుర్కోవాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బిందెలో నీళ్లు అందులో పసుపేసి యాపకొమ్మలు వేసి వచ్చి మా కాళ్ళకు సాక పెడతారు. అప్పుడు మేమేమంటామంటే నమ పార్వతీ పతల కోటి, నమ పార్వతీ పతల అంటే ఏంటంటే పార్వతీ పరమేశ్వరాల నేను ఒకటేసారి నేను 1 సార్లు చదివేసిన, 1 సార్లు నేను తలుసుకున్నా, స్వామి ఆయన ఇల్లు గల్లలో మంచిగా ఉంచు, నన్ను మంచిగా ఉంచు అని మేము ఇల్లు నిండుతాం. ఇల్లు నిండినప్పుడు సాపేస్తారు. మాకు వెనకట గొంగళ్ళు వేసేది, ఇప్పుడు సాపేస్తారు. సాపేసి ఆ సాపలో నిలబడి ప్రార్థన చేయాలి. మనం చల్లని వాడ రాజమల్లన్న చల్లని వాడు మైలాగా, చల్లని పెరిగల సంత మల్లన్న సాయమై ఉండవు మైలారుడా, లింగమైన వస్తే రాజమల్లన్న నిన్ను ఎడుకుంటాను మైలారుడా, సంగమైన రావు రాజమల్లన్న సగమేలుకుంటాను మైలారుడా, అయ్యా లింగమైన రావు రాజమల్లన్న నిన్ను ఎడుకుంటాను మైలారుడా, ఆరుడ ఐలేని దేవుడవయ్యా సూర్యుడ కొమరెలి లింగామా, సూర్యుడ మా దేవుడమ్మో సూర్యన సరపై లింగామా,
అన్నవరా మల్లన్నవరా మార్క మల్లైనన్నవా మార్క మల్లైనన్నవ స్వామి మా ఇంటి దేవుడనన్నావా నువ్వు ఉన్నవాడెక్కడో రాజమల్లన్న ఊరు మండపాల మైలారుడా అరే స్వామి నీకు రాజమల్లన్న సవారి అల్ల మైలారుడా అయ్యో అల్లుల్లి బిడ్డలు రాజమల్లన్న అక్క సంపతి గోరు మైలారుడా వాళ్ళ కొడుకులు బిడ్డలు రాజమల్లన్న కోటి సంపద కలుగు మైలారుడా సదా పార్వతి మార్కుడ మైలారమాలింగమయ్యా కోటి అంటే నమస్తే అందరం మళ్ళీ అయిపోలే తీసుకుంటాం అంటే ఒగ్గోళ్ళు వచ్చిరంటే ఏదో వచ్చిరు పోయారని కాదు వాళ్ళకు మనం ఒక తొడబుట్టిన తమ్ముళ్ళ లెక్క తిరగాలి వాళ్ళు మనకు శిష్యులు లెక్క తిరగాలి ఏదో వచ్చిరా పైసలు తీసుకురా పోయారు అన్నట్టు కాదు ఇట్లా మేము పోయినప్పుడు ఏంటంటే మాకు సాప్ వేసేసి సామాన్లు ఇస్తారు అప్పుడు పూజ ప్రారంభం చేస్తాం అయితే ఆ పూజలో మనము మల్లికార్జున స్వామి పాట వేడుకోవడం అనేది మల్లు 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 నా మల్లన్న మందనేడు తోలినవయ్యా నా మల్లన్న సుక్కలకు సకానిది నా మల్లన్న శుతిమాను గుండ మీద ఓ మల్లన్న గుండు మీద కూర్చున్నావా నా మల్లన్న ఎవరెవరి భక్తి గంటి ఓ మల్లన్న సట్టేడు వారాలయ్యా ఓ మల్లన్న నీకు నిత్యేడు పూజలు స్వామి నా మల్లన్న నిలువెత్తు బండారు తోటి నా మల్లన్న నిన్ను వేడుకున్నేరయ్యా ఓ మల్లన్న ఆరతిచ్చి బారాతిచ్చి నా మల్లన్న నువ్వు అందమైన దేవుడవయ్యా ఓ మల్లన్న ఆరదారు పాడేదారు ఓ మల్లన్న అయ్య నిన్ను వేడుకుందురు స్వామి నా మల్లన్న సంకల బారాల చూసి ఓ మల్లన్న నువ్వు సంతోషపడ్డవు స్వామి ఓ మల్లన్న ఇలా ఎన్నో రకాల పాటలు ఉంటాయి మల్లన్న పేరు మీద. సో ఇన్ని రోజుల నుంచి మీరు ఈ మల్లన్న వారి సేవలో ఉన్నారు కదా, సో ఎన్నో పాటలు పాడి ఉంటారు. దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏంటి? అది మా ప్రజల కోసం ఒక్కసారి పాడతారా? అయితే మా తాతల కాడికి నుంచి పాడిన పాట అప్పటి నుంచి పాడుతున్నాం, ఇప్పటి నుంచి పాడుతున్నాం. ఇది అందరికి తెలిసిన పాటనే, నాకు నచ్చిన పాట, కావలసిన పాట. దేవదారి తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో ఏడమ్మ మల్లన్న ఏడగానరాడు దేవదారి తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో ఏడమ్మ మల్లయ్య రాజు మల్లన్న దేవదారి తుమ్మేదాలో అదే దేవదారి తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో కోరుకో నిలిచిండే కుమరవెల్లిలో నా దేవదారి తుమ్మేదాలో తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో కోరుకోరు నిలిచిండు కుమ్రెలి మల్లన్న దేవదారి తుమ్మేదాలో దేవదారి తుమ్మేదలో మల్లన్న దేవదారి తుమ్మేదలో కురుమగొల్ రాబాలు కుంకుమ బోనాలు దేవదారి తుమ్మేదలో దేవదారి తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో కోరుకోరు నిలిచిండు కుమ్రెలి మల్లన్న దేవదారి తుమ్మేదాలో అదే దేవదారి తుమ్మేదలో మల్లన్న దేవదారి తుమ్మేదలో నెత్తి మీద బోనాలు నీ గండా దీపమే దేవదారి తుమ్మేదలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో కోరుకోరు నిలిచిండు కుమ్రెలి మల్లన్న దేవదారి తుమ్మేదాలో దేవదారి తుమ్మేదలో మల్లన్న దేవదారి తుమ్మేదలో గంగరేని ఎట్టాట కనమైన ముగ్గులే దేవదారి తుమ్మేదలో తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదాలో గంగరేని ఎట్టాట కనమైన ముగ్గులు దేవదారి తుమ్మేదాలో మల్లన్న దేవదారి తుమ్మేదలో మల్లన్న దేవదారి తుమ్మేదలో నీకు ఏగేటి రణవేలి ఎండి తాళాలే దేవదారి తుమ్మేదలో మల్లన్న ఏ మల్లికార్జున
దేవదరి తుమ్మెదాలో మల్లన్న దేవదరి తుమ్మెదాలో కోరి కోరి నిలిచిండు కుమ్రెలి మల్లన్న దేవదరి తుమ్మెదాలో కోరి కోరి నిలిచిండే కుమ్రెల్లి మల్లన్న దేవదారి తుమ్మెదలో కోరి కోరి నిలిచిండు కుమ్రెలి మల్లన్న దేవదరి తుమ్మెదాలో. సో సబ్స్క్రైబర్స్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, సో ఒగ్గు మల్లేష్ గారు మన గురించి ఆల్రెడీ ఒకసారి వీడియో చేసినాం, కానీ ఆడియో బ్రేక్ అయింది. కానీ తన నిద్రని ఆపుకొని మరి మన నెక్స్ట్ జనరేషన్కి ఈ జ్ఞానాన్ని అందించాలని చెప్పి, సో ఆల్రెడీ నిన్న నైట్ నుంచి మీరు నిద్రపోలేరు, నిద్రపోలేదు. మళ్ళీ ఈరోజు కూడా టైం వచ్చేసి 12 దాకా 12 అవుతుంది. కానీ మన కోసం ఉన్నందుకు ఫస్ట్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో మా వ్యూవర్స్ కోసం వేచి ఉంచి మీ విలువైన సమయాన్ని, మీ నిద్రని కూడా మర్చిపోయి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇలాంటి గొప్ప వ్యక్తికి గురించి ఇప్పుడు 40 ఎంత ఎన్ని ఎన్ని 40 ఎక్స్పీరియన్స్ దీంట్లో నాకు 38 మీరు అంటే నేను 48 ఉన్నా. 7th నుంచే నేను తాళము డోలు కొట్టడం అనేది ప్రారంభించిన. ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నా. చుక్క సత్తయ్య గారిని కూడా కలిసిన వ్యక్తినా. సో ఇతని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే, సో మీరైతే తిన ఇంటర్వ్యూ కావాలి అని అంటే కామెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో, ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకోసారి తీయడానికి ప్రయత్నిస్తాను నేను కూడా, వాళ్ళు కూడా ఇస్తారు. కానీ మాకైతే ఇంటర్వ్యూ ఇస్తా. ఒకటేమంటున్నా, ఒక కథకు సంబంధించింది, పూజకు సంబంధించింది, ఎవరికి ఏ డౌట్ ఉన్నా నా సాధ్యమైనంత వరకు మీరు కామెంట్ రూపంలో అడిగితే సమాధానం ఇచ్చే బాధ్యత నాకున్నది. ఇంకో వీడియోలో మనం మాట్లాడదాం. వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 7 ఇతనికి మీరు Comment కామెంట్ చేసి ఏదన్నా డౌట్ ఉంటే ఆయన అడిగితే నన్ను అడుగుతాడు. నేను చెప్పే కాడి నేను చెప్తా. ఏమంటున్నా, నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం ఎంత ఉందో అంతవరకు నేను చేస్తా. ఈ 40 ఏళ్ళ అనుభవంలో ఏదైతే మీరు నేర్చుకున్నారో చూసి చేసి, పండుగలో కథలో నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగవచ్చు, నేను చెప్తా. కామెంట్ చేసి తెలియజేస్తే అవి నేను ఆ క్వశ్చన్స్ అన్ని నేనేమంటానంటే ఇంటర్వ్యూ రూపంలో అడిగి తెలుసుకుందాం. నేనేమంటున్నా, సో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. విద్యను ఖరాబ్ చేయొద్దు. 100 మందికి వంచాలి. భోజనము 100 మందికి వంచాలి. కళను 100 మందికి వంచాలి. పాట, ఆట, పాట, మంత్ర, తంత్ర ఏదైనా సరే. ఎందుకు కళకు దిగినవు, కళకు సంబంధించి నీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగవచ్చు. కార్తికేయ ద్వారా నేను మీకు అందుబాటులో ఉంటా. అన్ని విషయాలు నేను చెప్తా నా సాధ్యమైనంత వరకు. సో మన మల్లేష్ గారికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది. సో దాంట్లో మీరు పర్సనల్గా కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే అలియాబాద్ ఒగ్గు మల్లేష్ యాదవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో మీరైతే అంటే లింక్ ప్రెస్ చేసి ఆ ఐడియాలోకి పోయి కామెంట్ చేయొచ్చు. సో దాన్ని కూడా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి అప్డేట్స్ వస్తాయి మన ఒగ్గు కళాకారు నుంచి. 2 మీ అందరికీ తెలిసిన వ్యక్తి అలియాబాద్ ఒగ్గు శ్రీశైలం 2వ వార్డు మల్లేష. చిన్నవైన నరసింహ ఉన్నాడు. అతను ఇప్పుడు ఇక్కడ లేడు. ఏమంటున్నా, పూజ సమయంలో ఉన్నాడు. అత్తగా ఒక పండగ బట్టి వెళ్ళిపోయిండు. మేము ఇద్దరం ఒకలం కాదు, ఇద్దరం. ఏమంటున్నా, రేపు ఇంటర్వ్యూలో తమ్ముడు కూడా వెళ్ళి పడతాడు. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. కామెంట్ చేసి తెలపండి. నేనైతే ప్రతి క్వశ్చన్ ని పిక్ చేసి, సో ఎక్కువ ఏవైతే వచ్చాయో వీరిని అడిగి క్లారిఫై చేసుకోండి.